ఈ దినపు దేవుని యొక్క మాట దినవృత్తాంతములు 2వ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము. పరిశుద్ధ స్థలం ఒకటి కట్టించెను. పరిశుద్ధ స్థలము ఇది దేవుడు నివసించడానికి ఆయన కోరుకున్నటువంటి స్థలము. దేవుడు క్రొత్త నిబంధనలో తెలియజేస్తున్నాడు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుకును స్థలం లేదని చెప్పినటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి ఆయన నివసించడానికి పరిశుద్ధ స్థలం ఒకటి కావాలి. దాని గురించి పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. మన దేహము ఆయనకు ఆలయమని మీరు ఎరగరా అని వ్రాయబడి, మన దేహమే ఆయనకు ఆలయము. మనలో ఆయన నివసించాలనుకుంటున్నాడు. కాబట్టి మన దేహాన్ని ఆయనకు పరిశుద్ధ స్థలముగా మనము సిద్ధపరచవలసినటువంటి వారంగా ఉండాలి. ఆ రీతిగా మనము సిద్ధపరిచి దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదము పొందడానికి ముందుకు సాగుదముగాక.